భారతదేశం ప్రస్తుతం యుద్ధ శంఖాలు వినిపిస్తున్న పరిస్థితిలో ఉందని చెప్పాలి. పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో కేంద్రం ముందస్తు చర్యల్లో భాగంగా మే 7న దేశవ్యాప్తంగా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ప్రజలకి యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సన్నాహాలు సాగుతున్నాయి. పాక్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ కీలకంగా ఉండనున్నాయి. మాక్ డ్రిల్ ద్వారా ప్రజలు యుద్ధ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో నేర్చుకుంటారు. ఇది ఒక్క అవగాహన కోసం మాత్రమే కాకుండా మన దేశ భద్రతా వ్యవస్థలు, కంట్రోల్ రూమ్ల సమర్థతను పరీక్షించేందుకు ఉపయోగపడనుంది. ఎయిర్ సైరన్ల పరీక్షలు, వైమానిక దాడుల సమయంలో హెచ్చరికల కోసం ఉపయోగించే ఎయిర్ రైడ్ సైరన్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. బ్లాక్అవుట్ సిమ్యులేషన్ రాత్రిపూట లైట్లను ఆఫ్ చేసి శత్రు విమానాలు, డ్రోన్లు తప్పుదోవ పట్టించేందుకు సిమ్యులేటెడ్ బ్లాక్అవుట్ నిర్వహిస్తారు. కామోఫ్లాజ్ టెక్నిక్స్, కీలక సైనిక, ప్రభుత్వ భవనాలను శత్రు నజరులకు దూరంగా ఉంచేందుకు డమ్మీ స్ట్రక్చర్లు, స్మోక్ స్క్రీన్స్, జామస్ వంటి ఉపయోగిస్తారు. ఎమర్జెన్సీ రిహార్సల్స్, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వ్యూహాలను పరిరక్షించడం, ఫైర్ రెస్క్యూ కార్యకలాపాలపై ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల మధ్య సమన్వయాన్ని పరీక్షించి వేగవంతమైన స్పందనను విశ్లేషిస్తారు. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇటువంటి విస్తృత స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే తొలిసారి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించబడింది. ప్రధానమంత్రి మోదీ చేసిన గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఈ డ్రిల్స్ ను పలువురు యుద్ధ సంకేతంగా భావిస్తున్నారు. అయితే ఈ మాక్ డ్రిల్లు యుద్ధం తప్పనిసరి అనే ఉద్దేశంతో కాదు, భద్రత కోసం ముందు జాగ్రత్తగా తీసుకుంటున్న చర్యలని భావించాలి. ప్రజలు భయపడకుండా అవగాహనతో అప్రమత్తంగా ఉండేలా చేయడమే ఈ సిమ్యులేషన్ల మౌలిక ఉద్దేశం. భారతదేశంలోని పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర కేటగిరీ 1 హై రిస్క్ జోన్లుగా గుర్తించబడ్డాయి. ఎందుకంటే పాకిస్తాన్ నుండి వస్తున్న దీర్ఘ శ్రేణి మరియు చిన్న శ్రేణి క్షిపణులు ఈ ప్రాంతాలను సులభంగా తాకగలవు. అందుకే ఇక్కడ భారీ స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ వస్తే ఎలా స్పందించాలో ప్రజలకు శిక్షణ ఇచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేటగిరీ 2 జోన్లలో ఉన్నాయి. అసోం, బెంగాల్ వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల పరిస్థితి ఇలాంటిదే. ఈ మాక్ డ్రిల్ల ప్రధాన ఉద్దేశం ప్రజలు యుద్ధానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో పరీక్షించడమే. ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్స్ ఎదుర్కోవడంపై అవగాహన కల్పించడం కీలకం. పాకిస్తాన్ నుండి ప్రయోగించబడే క్షిపణులు భారతదేశంలోని ముఖ్య నగరాలను చేరగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయినా మన దగ్గర అద్భుతమైన కౌంటర్ మిసైల్ సిస్టమ్ ఉండటం వల్ల పెద్ద ప్రమాదం ఉండదని విశ్వాసం. కానీ జాగ్రత్తే మేలు కాబట్టి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ యుద్ధానికి దారి తీయకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధం జరిగితే అది కేవలం కార్గిల్ తరహాలో కొండలకే పరిమితంగా ఉండకపోవచ్చు అనే ఆందోళనల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నారు. విద్యుత్ పోతే ఉపయోగపడే కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు, ప్రాథమిక వైద్యం కిట్లు, కొంత నగదు మొదలైనవి సిద్ధంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ యుద్ధాన్ని నివారించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సహకారంతో చర్చలు జరిపినప్పటికీ అవి స్పష్టమైన ఫలితాలను ఇవ్వలేదు. పాకిస్తాన్కు ప్రస్తుతం చైనా, టర్కీ వంటి దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. టర్కీ నుండి వార్షిప్లు, ఫైటర్ జెట్లు కరాచీ పోర్టుకు చేరాయి. ఈ నౌకలు యాంటీ మిసైల్ ఫోకస్తో పనిచేస్తాయి. పాకిస్తాన్ అత్యంత శక్తివంతమైన షాహీన్ 3 మిసైల్ దాదాపు 2750 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పోర్ట్ బ్లెయిర్ వంటి నగరాలను చేరగల సామర్థ్యం కలిగి ఉంది. అటు షాహీన్ 2, అబాబిల్, గోరీ, బాబర్ క్రూయిజ్ మిసైల్ వంటివి ఇతర క్షిపణులు కూడా పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. అయితే భారతదేశం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేదు. మన దేశం వద్ద ఉన్న అత్యాధునిక రక్షణ వ్యవస్థలు S-400, బరాఖేట్, ఆకాశ్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సరిహద్దుల్లో వచ్చే మిసైల్స్ ను ముందే గుర్తించి అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. S-400 వంటి వ్యవస్థలు ఒకేసారి అనేక టార్గెట్లు గుర్తించి తిప్పికొడతాయి. ఇవి ఇప్పటికే పంజాబ్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ లాంటి కీలక ప్రాంతాల్లో అమర్చబడ్డాయి. DRDO రూపొందించిన బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ 2000 కిలోమీటర్ల వరకు వచ్చే మిసైల్ ను అడ్డగించగలదు. ఇతర రక్షణ వ్యవస్థలతో పాటు ప్రధాన నగరాలు, సైనిక స్థావరాలను సురక్షితంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్లు చేపడుతున్నారు. ప్రజలెవరూ గందరగోళానికి లోనవ్వకుండా అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో శిక్షణ ఇస్తున్నారు. పాకిస్తాన్పై భారత్ భారీ దాడికి సిద్ధమవుతుందా అనే ఊహాగానాలకు ఈ డ్రిల్స్ బలమిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర రక్షణ అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ప్రకటించడంతో పాకిస్తాన్పై భారత్ తీవ్రమైన చర్య తీసుకునే అవకాశం ఉందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏం జరుగుతుందన్నది త్వరలో స్పష్టమవుతుంది.
మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.